చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలమో నీ పాప జీవితం. కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలమో నీ పాప జీవితం. దేవుని చిత్తమేమి నీవు చేస్తున్నదేమి, దేవుని చిత్తమేమి నీవు చేస్తున్నదేమి. కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం. కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిస్తే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిస్తే, ఆ చీకటిలోకే మళ్ళీ మళ్ళెదవా, ఆ చీకటిలోకే మళ్ళీ మళ్ళెదవా. దేవుని చిత్తమేమి నీవు చేస్తున్నదేమి, దేవుని చిత్తమేమి నీవు చేస్తున్నదేమి. కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం. కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం. ప్రేమ చూపి యేసు తన ప్రాణాన్ని నీ కొరకే త్యాగం చేస్తే, నీపై ప్రేమ చూపి యేసు తన ప్రాణాన్ని నీ కొరకై త్యాగం చేస్తే, ఆ ప్రేమను మరచి పాప భోగమా, ఆ ప్రేమను మరచి పాప భోగమా. దేవుని చిత్తమేమి నీవు చేస్తున్నదేమి, దేవుని చిత్తమేమి నీవు చేస్తున్నదేమి. కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం. కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం. సమయం ఉందంటూ సానుకూలంగా స్పందిస్తూ దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తే,
సమయం ఉందంటూ సానుకూలంగా స్పందిస్తూ దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తే తీర్పు దినమందు నీవు నిల్చుండెదవా? తీర్పు దినమందు నీవు నిల్చుండెదవా? దేవుని చిత్తమేమి, నీవు చేస్తున్నదేమి? దేవుని చిత్తమేమి, నీవు చేస్తున్నదేమి? కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం? కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం? దేవుని చిత్తమేమి, నీవు చేస్తున్నదేమి? దేవుని చిత్తమేమి, నీవు చేస్తున్నదేమి? కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం? కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము ఈ పాప జీవితం? కొంతకాలమే ఈ లోక జీవితం, ఎంతకాలము నీ పాప జీవితం? హల్లెలూయా. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణించగలను? పాట పాడి దేవుని నామమును పడతాం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను, దేవాది ఎంతో మధురం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను, దేవాది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తంతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాతా యేసునాథా, నీదు రాజ్యంలో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు మేమను, దేవాది ఎంతో మధురం. గనుడా, సిల్వాధరుడా, అమూల్యం నీదు రుధిరం. ఓ గనుడా, సిల్వాధరుడా, అమూల్యం నీదు రుధిరం. నీను ఆరాధి బ్రతుకు ధన్యం, నీతో మాట్లాడుటే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను,
దేవాది ఎంతో మధురం. ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం. ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. నా రక్షణకై పరమును వీడి, నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా నీకే సర్వం. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను, దేవాది ఎంతో మధురం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను, దేవాది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాథా యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను, దేవాది ఎంతో మధురం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను, దేవాది ఎంతో మధురం. హల్లెలూయా. Hallelujah. Check, check. Hallelujah. Hallelujah. అందరం చెప్తాం హల్లెలూయా. మనందరికి వచ్చిన పాట. సూర్యుడు వెలుగునివ్వకపోని, మేఘము వర్షము కురవకపోని, నీదు ప్రేమ కురవక మానున్న దేవా, నీదు వెలుగు నన్ను విడిపోవుననే పాట పాడుతున్నాం. Check. Hallelujah.
Check. Hallelujah. 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 Check. Hallelujah. Hallelujah. సూర్యుడు వెలుగును ఇవ్వకపోని, మేఘము వర్షము కురవకపోని, నీదు ప్రేమ కురవక మానునా. దేవా నీదు వెలుగు నన్ను విడిపోవునా. నీదు ప్రేమ కురవక మానునా. దేవా నీదు వెలుగు నన్ను విడిపోవునా. సూర్యుడు వెలుగును ఇవ్వకపోని, మేఘము వర్షము కురవకపోని, నీదు ప్రేమ కురవక మానునా. దేవా నీదు వెలుగు నన్ను విడిపోవునా. నీదు ప్రేమ కురవక మానునా. దేవా నీదు వెలుగు నన్ను విడిపోవునా. లోకమంతా విడచిన నన్ను విడువలేదుగా, నేను నిన్ను మరచిన నన్ను మరువలేదుగా, నీదు ప్రేమ కురవక మానునా. దేవాని పాడదా. లోకమంత విడచిన నన్ను విడువలేదుగా, నేను నిన్ను మరచిన నన్ను మరువలేదుగా. లోకమంత విడచిన నన్ను విడువలేదుగా, నేను నిన్ను మరచిన నన్ను మరువలేదుగా. నీదు ప్రేమ కురవక మానునా. దేవా నీదు వెలుగు నన్ను విడిపోవునా. అందరూ కలిసి నీదు ప్రేమ కురవక మానునా. దేవా నీదు వెలుగు నన్ను విడిపోవునా. సూర్యుడు వెలుగును ఇవ్వకపోని, మేఘము వర్షము కురవకపోని, నీదు ప్రేమ కురవక మానునా. దేవా నీదు వెలుగు నన్ను విడిపోవునా. నీదు ప్రేమ కురవక మానునా. దేవా నీదు వెలుగు నన్ను విడిపోవునా. నీవు లేని జీవితం బ్రతుకలేను శాశ్వతం, నిన్ను కలుగు జీవితం వెదజల్లును పరిమళం. నీదు ప్రేమ కురిసెను నాలోన, నీదు వెలుగు నడిపే నిదలోన అని పాడదాము. నీవు లేని జీవితం బ్రతుకలేను శాశ్వతం, నిన్ను కలుగు జీవితం వెదజల్లును పరిమళం. నీవు లేని జీవితం
బ్రతుకలేను శాశ్వతం. నిన్ను కలుగు జీవితం వెదజల్లును పరిమళం. నీదు ప్రేమ కురిసెను నాలోనా దేవా, నీదు వెలుగు నడిపెను ఇలలోనా. నీదు ప్రేమ కురిసెను నాలోనా దేవా, నీదు వెలుగు నడిపెను ఇలలోనా. సూర్యుడు వెలుగును ఇవ్వకపోని, మేఘము వర్షము కురవకపోని, నీదు ప్రేమ కురవక మానునా దేవా, నీదు వెలుగు నన్ను విడిపోనా. నీదు ప్రేమ కురిసెను, నీదు ప్రేమ కురిసెను నాలోనా దేవా, నీదు వెలుగు నడిపెను ఇలలోనా. నీదు ప్రేమ కురవక మానునా దేవా, నీదు వెలుగు నడిపెను ఇలలోనా. నీదు ప్రేమ కురిసెను నాలోనా దేవా, నీదు వెలుగు నడిపెను ఇలలోనా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడని పాట పాడుతున్నాను. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. ప్రతి ఒక్కరు కూడా మన నిజమైన స్నేహితుని కోసం మన కలములెత్తి పాడదాం. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా అని పాడదాం. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచీలనే
మనగల స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నీకోసమే నివేచాను నిరతం నీ తోడుతో ఇచ్చేది నా సర్వస్వము నాకు నా ఆశ వీడేచ్చును సరదాను నా ప్రాణ ప్రియుడా నీకోసమే నివేచాను నిరతం నీ తోడుకై అందరూ కలిసి పాడదాం నా ప్రాణ ప్రియుడా నీకోసమే నివేచాను నిరతం నీ తోడుకై ఇచ్చెదన్నా సర్వస్వము నాకు నా ఆశలు వీడేచును ఇచ్చెదన్నా సర్వస్వము నాకు నా ఆశలు వీడే స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా కన్నీటితో నన్ను కరుణించి నన్ను పలుకరించావు మందిన దారిలోన మమత వెల్లువ కురిపించినావని పాడదాము కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు మందిరాయలోన మమత వెల్లువ కురిపించినావు మందిరాయలోన మమత వెల్లువ కురిపించినావు స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలు నన్నాదుకునే నిజమైన అందరూ కలిసి పాదం స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నిజమైన స్నేహితుడా నిజమైన స్నేహితుడా హల్లెలూయా హల్లెలూయా నీ కార్యములు ఆశ్చర్యములు దేవాన్ని పాటుపడుతున్నావు
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయేనే, నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారేనే, నీవు సెలవీయగా మారా మధురం ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా, నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయేనే, నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయేనే. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే, నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురం ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయేనే.
లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైనను చిగురింపచేసెదను. కానా వివాహము ఆగిపోచుండగా నీ కార్యముతో జరిగించితివే. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైనను చిగురింపచేసెదను. కానా వివాహము ఆగిపోచుండగా నీ కార్యముతో జరిగించితివే. నీ కార్యముతో 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 సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా. 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 నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారెని, నీవు సెలవియగా మారా మధురం నాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయని, నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారిని, నీవు సెలవియగా మారా మధురం నాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయని. ఈ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవియగా నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారిని, నీవు సెలవియగా మారా మధురం నాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయని, నీవు సెలవియగా శూన్యం సృష్టిగా మారిని, నీవు సెలవియగా మారా మధురం నాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయని. హల్లెలూయా హల్లెలూయా. అంతలో ఇచ్చి నిలబడ్డా. థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తుతిద్దాం పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Praise the Lord, hallelujah, 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 hallelujah. Thank you, Jesus, hallelujah, hallelujah. అందరం కూడా మనం రెండు చేతుల పైకి ఎత్తి కొద్దిసేపు ఆయన స్తుతిద్దాం ప్రియులారా. ఆయన సన్నిధిని మనం ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యేసు 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 మీకు వందనాలు వందనాలు. హోలీ హోలీ హోలీ, గ్లోరీ గ్లోరీ లార్డ్. హల్లెలూయా. యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవము, యేసు నామములో క్షేమము, యేసు నామములో ఆశ్రయం, యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవము, యేసు నామములో క్షేమము, యేసు నామములో ఆశ్రయం. పాడదాం చప్పలు కొడుతూ. యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవము, యేసు నామములో క్షేమము. పాడదాం. యేసు నామములో ఆశ్రయం, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల. యేసయ్యా 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 యేసయ్యా. యేసు నామములో సమృద్ధి, యేసు నామములో సంతసం, యేసు నామములో రక్షణ, యేసు నామముకే మహిమ. యేసు నామములో సమృద్ధి, యేసు నామములో సంతసం, యేసు నామములో రక్షణ, యేసు నామముకే మహిమ, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల. యేసయ్యా 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 యేసయ్యా. యేసు నామములో సమృద్ధి, యేసు నామములో సంతసంలో, యేసు నామములో రక్షణ, యేసు నామముకే మహిమ, యేసు నామములో సమృద్ధి, యేసు నామములో సంతసం, యేసు నామములో రక్షణ, యేసు నామముకే మహిమ, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల, యేసు నామమే అత్యున్నత నామము, యేసు నామములోనే మనకు విడుదల. యేసయ్యా 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 యేసయ్యా. యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవము, యేసు నామములో క్షేమము, యేసు నామములో ఆశ్రయం, యేసు నామములో స్వస్థత, యేసు నామములో జీవము, యేసు నామములో క్షేమము, యేసు నామములో ఆశ్రయం, యేసు నామములో స్వస్థత,
యేసునామములో జీవము, యేసునామములో క్షేమము, యేసునామములో ఆశ్రయం, యేసునామమే అత్యున్నత నామము, యేసునామములోనే మనకు విడుదల, యేసునామమే అత్యున్నత నామము, యేసునామములోనే మనకు విడుదల. యేసయ్యా 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 యేసయ్యా, యేసునామములో సమృద్ధి, యేసునామములో సంతసం, యేసునామములో రక్షణ, యేసునామముకే మహిమ, యేసునామములో సమృద్ధి, యేసునామములో సంతసం, యేసునామములో రక్షణ, యేసునామముకే మహిమ, యేసునామమే అత్యున్నత నామము, యేసునామములోనే మనకు విడుదల, యేసునామమే అత్యున్నత నామము, యేసునామములోనే మనకు విడుదల. యేసయ్యా 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 Thank you, Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Holy, 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 holy. Oh, పరిశుద్ధుడా. Holy, 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 holy. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా, నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. ఆరాధనా నా యేసయ్యా నీకేనయా హృదయాన ఆరాధనా నా యేసయ్యా, నీకేనయా ఆత్మార్పణ, నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా, నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. నా జీవిత కెరటాలే నన్ను ముంచి వేసినను, నావికుడు నీవై అద్దరి చేర్చావే. నా జీవిత కెరటాలే నన్ను ముంచి వేసినను, నావికుడు నీవై అద్దరి చేర్చావే. కటిగా చీకటి దారులు నే సంచరించినను, నా వెలుగు నీవై నన్ను నడిపించావే. స్తుతులందుకోగా ప్రాణమా నాలో నివసించే నేస్తమా, స్తుతులందుకోగా ప్రాణమా నాకు చాలిన సహాయమా,
ఆరాధన నా యేసయ్యా నీకేనయా హృదయార్పణ ఆరాధన నా యేసయ్యా నీకేనయా ఆత్మార్పణ నీవు లేని జీవితం నాకు నిజంగా అందరం మీద చెప్తాం. అయ్యా నువ్వు లేని హృదయం నాకు శూన్యం తండ్రి. నాకు శూన్యం యేసయ్యా నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా నా పాప శాపాలే నీ రక్తముతో కడిగి నీ మహిమా రూపములో నన్ను మార్చావే మరణాన్ని లోకాన్ని విజయుండవై గెలిచి సర్వాధికారములు నాకిచ్చావే నా పాప శాపాలే నీ రక్తంతో కడిగి నీ మహిమా రూపంలో నన్ను మార్చావే మరణాన్ని లోకాన్ని విజయుండవై గెలిచి సర్వాధికారములు నాకిచ్చావే స్తుతులందుకో నా ప్రాణమా నాలో నివసించే నేస్తమా స్తుతులందుకో నా ప్రాణమా నాకు చాలిన సహాయమా ఆరాధన నా యేసయ్యా నీకేనయా ఆరాధన ఆరాధన నా యేసయ్యా నీకేనయా ఆత్మార్పణ నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా నీ జీవితం నాకు వ్యర్థం యేసయ్యా అవును ప్రభా, నువ్వు లేకపోతే నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా ఆరాధన నా యేసయ్యా నీకేనయా హృదయార్పణ ఆరాధన నా యేసయ్యా నీకేనయా ఆత్మార్పణ నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా ఆరాధన నా యేసయ్యా నీకేనయా ఆరాధన నా యేసయ్యా నీకేనయా ఆత్మార్పణ Thank you, Holy Lord. యెహోవాకే మహిమ. హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. పరిశుద్ధుడా మీకు వందనాలు, 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 వందనాలు. దేవా, మీకే స్తోత్రం.
నీవు లేని జీవితము పెట్టబడింది, నీవు లేని హృదయము శూన్యము. ఓ నీవు అది మా భాగ్యము ప్రభువు. నీ పొందు మాకెంతో ధన్యకరము అయ్యా. Thank you, Lord. Holy, holy. Praise the Lord. Father, Lord, we worship you. We glorify your name. Hallelujah, hallelujah. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధిద్దాం. ఆరాధించు నిన్నే ఆత్మతో సత్యముతో. అందరూ కలిసి తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించు నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు. ఒకసారి చూడాలనే, ఒకసారి తాకాలనే, ఒకసారి చూడాలనే, ఒకసారి తాకాలనే. నీకోసం వేచి ఉన్నా, నీకోసం వేచి ఉన్నా, నీకోసం వేచి ఉన్నా, నీకోసం వేచి ఉన్నా. నువ్వే నువ్వే నా ప్రాణం, నీకోసం వేచి ఉన్నా. నువ్వే నువ్వే నా ప్రాణం, నీకోసం వేచి ఉన్నా. ఒకసారి చూడాలని, ఒకసారి తాగాలని, ఒకసారి చూడాలని, ఒకసారి తాగాలని. నీకోసం వేచి ఉన్నా, నీకోసం వేచి ఉన్నా, నీకోసం వేచి ఉన్నా, నీకోసం వేచి ఉన్నా. నువ్వే నువ్వే
నీకోసం నే వేచి ఉన్నా నువ్వే నువ్వే నా ప్రాణం 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 నీకోసం నే వేచి ఉన్నా నువ్వే నా ప్రాణం నే వేచి ఉన్నా అందరూ పాడతాం నువ్వే నా ప్రాణం నీకోసం నే వేచి ఉన్నా ఒకసారి నువ్వే నా ప్రాణం రాగండి నీకోసం నే వేచి ఉన్నా మిగిలిన వారందరూ పాడతాం నువ్వే నువ్వే నా ఇక్కడ ఉన్న వారందరూ పాడతాం కొంచెం స్వరాలు ఎత్తుతూ గట్టిగా నువ్వే నువ్వే యథార్థంగా చెప్తాం అయ్యా నువ్వే నా ప్రాణం నిజంగా నువ్వు ఆయన కోసం వచ్చినట్లయితే ఈ సమయంలో ఆయన నేను దర్శించాలని ఆశపడుతున్నాను నువ్వే అవునాయా యథార్థంగా చెప్తావా అయ్యా నీకోసమే నువ్వే నువ్వే అందరూ కూడా నీకోసం నే వేచి ఉన్నా నువ్వే నువ్వే నా ప్రాణం నీకోసం నే వేచి ఉన్నా నువ్వే నువ్వే నా ప్రాణం నీకోసం నే వేచి ఉన్నా నువ్వే నువ్వే నా ప్రాణం నీకోసం నే వేచి ఉన్నా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అరుడవు అరుడవు అలా చేతులు ఎత్తుతే అర్హుడానికే మహిమా శుద్ధులు 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 ఎత్తుకొని అనబడుచు మా మధ్యలో సంచరించున్న వారానికి మా మధ్యలో కబడుతున్న వారానికి holy, holy, holy Lord. You are holy Lord. You are wonderful Lord. We worship, we worship, we worship. Abba Mashanguri, Abba పరిశుద్ధాత్మ మీకు Hallelujah, hallelujah, hallelujah. Shudura, Shudura, Shudura.
ప్రభువా శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అరుడవు అరుడవు బిగ్గరగా చప్పుడు కదా. థ్యాంక్ యూ నీవే అర్హుడవు, నీవే యోగ్యుడవయ్యా, నీవే కరుణవు స్వామి, నీకు వందనాలు. థ్యాంక్ యూ మహోన్నతుల జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లించు. కరుడవు నీవే, అర్హుడవు నీవే, పూజ్యుడవు నీవే, మస్తుతికి కారణభూతుడవు నీవే స్వామి. నీవు లేని జీవితం, నీవు లేని హృదయం అది శూన్యం గద్దము తండ్రి. అవును ప్రభు, నీవుంటే మా జీవితాలు ఎంతో ధన్యకరం, అది మాకెంతో మేలు స్వామి. ప్రభా మీకు వందనాలు చెల్లించుకున్నాం, చేసిన స్తుతి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాం. మా స్థుతుల అనుభవములు మీరు స్వీకరించి వినామను కనపరుచుకొని వాక్యంలో నుంచి కూడా మాతో మాట్లాడి మీ స్వరం వినిపింపచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. Hallelujah. Everyone, hallelujah. I think everyone are tired. Hallelujah. Praise the Lord. Louder. Hallelujah. Hallelujah. Check. Hallelujah. Check, hallelujah. Test. Check. Today I want to speak to you from Psalm 119. ఈరోజు 119వ కీర్తన నుంచి మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. Just I want to show 7 things what the word of God is doing. ఈ 119వ కీర్తన నుంచి అనేక విషయాలు దేవుడు I'm going to show you 7 things what the word of God is going to do to us. దేవుడు మనకు చేయవలసిన కార్యములు 7 విషయాలుగా నేను ఇందులో నుంచి మీకు బోధించాలనుకుంటున్నాను. What it does to mankind. మానవాళికి అది ఏం ఉపయోగపడుతుంది, ఏం చేస్తుంది, And how helpful is it to us? అలాగే మనకు కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది. So we all are familiar with the verse 9. 9వ వచనం మనందరికీ సుపరిచితమైనది. So from that we will start. దాని నుంచి మనం ప్రారంభం చేసుకుందాం. It tells about the young people. ఇక్కడ యవనస్తుల గురించి చెప్పబడి ఉంది. 9th verse it says, wherewithal shall a young man cleanse his way? By taking heed thereto according to thy word. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. We all know this verse. ఈ వచనం మనందరికీ తెలిసిందే. So the first one is the word of God keeps us to live a holy or walk a holy way. మొదటిగా దేవుని వాక్యం ఏమని బోధిస్తుందంటే మన నడతలో పరిశుద్ధమైన నడక మనం కలిగి ఉండాలని. It purifies us. అది మన శుద్ధిపరుస్తుంది. It keeps us holy.
అది మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. The word of God helps us to be holy. దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. So how can a young man can cleanse his way? యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకోగలరు? If we cleanse our ways, మన నడతలు శుద్ధి చేసుకుంటాం అంటే first verse it says, మొదటి వచనంలో ఏమంటున్నాడు? you are blessed. మీరు దీవించబడిన వారు. Blessed are they whose ways are blameless. నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. See, if your way is undefiled, మీ మార్గము నిర్దోషంగా ఉన్నట్లయితే then you are blessed. అప్పుడు మీరు ధన్యులు. So we must keep our ways clean. మన నడకలు శుద్ధిపరచుకోవాలి. Our ways should not be with any defile. మన నడకలు ఏమాత్రము అపరిశుద్ధంగా ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. హల్లెలూయా. So an young man can be holy by the word of God. యవనస్తుడు ఎలా పరిశుద్ధుడిగా ఉండగలడు అంటే దేవుని వాక్యం చేతనే. If our ways are not holy, మన నడకలు పరిశుద్ధంగా లేనట్లయితే, just for an example I want to show what will happen. ఉదాహరణకి ఏం జరుగుతుందో నేను చెప్తాను. Shall we all turn our Bibles to the book of Numbers chapter 22 and verse 32. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. And the angel of the Lord said unto him, wherefore hast thou smitten thine ass these 3 times? Behold, I went out to withstand thee, because thy way is perverse before me. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. There God is speaking to Baal. ఇక్కడ దేవుడు బయలుతో మాట్లాడుతున్నాడు. Is it not? Balaam. బాలతో మాట్లాడుతున్నాడు. In Telugu we can see it is written as Bilam. బిలాము. Okay? So there the angel of the Lord is speaking to Balaam. ఇక్కడ దేవుని దూత బిలాముతో మాట్లాడుతుంది. And he says, because thy way is perverse before me, నీ నడత విపరీతమైనది కనుక I am against you. నేను నీకు విరోధినై ఉన్నాను. If we are evil in our ways, మన నడకలో మనము ఒకటిగా ఉన్నట్లయితే, if we are not holy, మనము అపరిశుద్ధంగా ఉన్నట్లయితే, then God will be against us. అప్పుడు దేవుడు మనకు వ్యతిరేకంగా ఉంటాడు. That's what God is speaking to prophet Balaam. అదే ఇక్కడ ప్రవక్త అయిన బిలాముతో మాట్లాడుతున్నాడు. He is the prophet to Israelites. అతడు ఇజ్రాయేలుకు ప్రవక్తగా ఉన్నాడు. And he must stand for Israelites. He must stand for Israelites. ఇజ్రాయేల్ కోసం అతడు నించోవాలి. But because of the force of the enemy, or because of some attraction towards the money, he is just against Israelites. శత్రువులను బట్టి లేదంటే ఆ ధనము కోసము అతడు వ్యతిరేకంగా ఉండవలసి వచ్చింది. He is walking in an evil way. అతడు అపరిశుద్ధమైన నడకలో నడుస్తున్నాడు. God has sent his angel. దేవుడు తన దూతలను పంపించాడు. And he is speaking to him. అతనితో మాట్లాడుతున్నాడు. Even he is speaking through an ass. అతడు కూడా ఆ గాడిద ద్వారా మాట్లాడుతున్నాడు. Because he is striking the ass. అతడు ఆ గాడిదను కొడుతూ ఉన్నాడు. And now third time God couldn't tolerate, and he said, why are you beating this ass? దేవుడు ఇంకా సహించలేక ఎందుకు ఈ గాడిదను కొడుతున్నావు అని అడుగుతున్నాడు. You're going in your way, you are going evil in your ways. నీ మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. And because of that I am against you. దాన్ని బట్టి నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. So you're not going to be blessed. నీవు ఇంకా దీవించబడవు. Because you have to speak blessing to Israelites. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు ఆశీర్వాద వచనం పలకాలి. But even though I am speaking to you often, you are just trying to curse them. నేను నీకు మున్మారు మాట్లాడుతున్నాను, అయినా సరే నువ్వు వాళ్ళని కొడుతూ ఉన్నావు అంటున్నాడు. You're trying to speak curse for them. వాళ్ళ మీద నువ్వు శాపవచనాలు పలుకుతూ ఉన్నావు. శాపం పలకడానికి ప్రయత్నం చేస్తున్నావు. But I am sending my angel and I am just speaking to you. నేను నా దేవదూతలను పంపించి నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. Because you are evil in your way, I am against you. నీ మార్గంలో నువ్వు అపరిశుద్ధ కలిగి ఉన్నావు కాబట్టి నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. So if we are evil in our ways,
మన మార్గంలో మనము అపరిశుద్ధంగా God ఉన్నట్లయితే will stand against us. దేవుడు మనకు వ్యతిరేకంగా If God మాట్లాడతాడు. is against us, దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు no one can come and take us from that place. ఆ స్థలం నుంచి మనల్ని ఎవరు బయటికి తీసుకురాలేదు. No one can protect us from that place. ఆ స్థలము నుండి మనల్ని ఎవరు కాపాడలేరు. Even if you read Numbers chapter 32 and verse 13, సంఖ్యాకాండం 32వ అధ్యాయము 30వ వచనం చదివినట్లయితే 32 and verse 13, 1-3. 32వ అధ్యాయము 13వ వచనం. And the Lord's anger was kindled against Israel, and he made them wander in the wilderness 40 years, until all the generation that had done evil in the sight of the Lord was consumed. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. See, Israelites are walking evil in the sight of the Lord. ఇశ్రాయేలు దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. Their ways are evil. వాళ్ళ నడతలు అపరిశుద్ధంగా ఉన్నాయి. And now God is saying, because of your evil ways, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు మీ నడకలు అపరిశుద్ధంగా ఉండడం ద్వారా I am going to make you wander in the wilderness for 40 years until this generation will die. ఈ తరము వారు నశించేంత వరకు అరణ్యంలో 40 ఏండ్ల వరకు మిమ్మల్ని తిరుగులాడ చేస్తానంటున్నాడు. Actually, that people must go from that place to the land of milk and honey in mostly maybe in a week. ఇంకా వారం రోజుల్లో అక్కడ ఉన్న ప్రజలందరూ పాలు తేనె ప్రవహించు దేశమునకు వెళ్ళాలి. In 1 week they will go to that land. ఇంకా వారంలో ఆ ప్రదేశానికి వాళ్ళు వెళ్తారు. But it has taken 40 years for them to reach that place. గాని ఆ స్థలము చేరుకోవడానికి వాళ్ళకి 40 ఏండ్లు పట్టింది. Because these people are evil in their ways. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ నడకలో అపరిశుద్ధత And కలిగి God ఉన్నారు. is saying that until these people are consumed, until these people are died, you have to wander in this desert for 40 years. ఈ ప్రజలు నశించేంత వరకు ఈ అరణ్యంలో మీరు 40 ఏండ్లు తిరుగులాడాలి అనుకుని చెప్తున్నారు. So when your ways are evil, God is against you. మీ మార్గములు చెడుగా ఉండేటప్పుడు దేవుడు మీకు వ్యతిరేకంగా ఉంటాడు. So you will be consumed and you will perish. మీరు నశించిపోతారు. That's why the word of God is saying you must cleanse your ways. అందుకే దేవుని వాక్యం ఏమని హెచ్చరిస్తుందంటే మీ నడకలు శుద్ధి చేసుకోండి. Then how can you cleanse your ways? మీ నడకలను ఎలాగ మీరు శుద్ధి చేసుకోగలరు? It can be happen only by the word of God. అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే. Hallelujah. హల్లెలూయా. How he says, by looking unto the word of God. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా చూచుకోవడం We'll ద్వారా. come back to Psalm 119 and verse 9. 119వ కీర్తన 19వ వచనం మళ్ళీ మనొద్దాం. Once again we will read that verse. మరొకసారి వచనం చదువుదాం. How can a young man shall cleanse his way? By taking heed thereunto according to thy word. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. Our ways can be cleansed by looking unto the word of God. మన నడకలు శుద్ధిపరచబడితే ఎలాగంటే దేవుని వాక్యం మనం జాగ్రత్తగా చూచుకొనుట So ద్వారా. when we look carefully to the word of God, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూచుకొనుట ద్వారా definitely our ways will be cleansed. తప్పకుండా మన మార్గాలు శుద్ధిపరచబడతాయి. Jacob says the word of God is like a mirror. యాకోబు ఏం చెప్తున్నాడంటే దేవుని వాక్యము అద్దము వంటిది. So when we look unto the mirror, whatever fault is in us we can see in that mirror. ఆ అద్దంలో మనం చూసుకునేటప్పుడు మనలో ఉన్న లోపాలు మనకు కనబడతాయి. So we can set right. అప్పుడు మనం సరి చేసుకోవచ్చు. So in the same way, when we are looking into the word of God, అదే రీతిగా దేవుని వాక్యమును మనం చూసినప్పుడు we can come out of all the faultiness. దాంట్లో ఉన్న లోపాలన్నిటి నుంచి మనం బయటికి We రావచ్చు. can cleanse our ways, we can cleanse our life. మన మార్గములు అలాగే మన జీవితంలో So శుద్ధిపరచుకోవచ్చు. first the word of God is making us to live holy. మొదటిగా దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. హల్లెలూయా. If you're writing, you can write. And secondly, రెండవదిగా Psalm same 119 only, 11th verse. 119వ కీర్తన 11వ వచనం. 11th verse says that thy word have I hid in my heart that I may not sin against thee.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. The word of God is making people to go out of sin or not to sin. దేవుని వాక్యము ప్రజల్ని పాపము చేయకుండా పాపం నుంచి దూరంగా ఉంచుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Yes, we can live without sin. మనము పాపం లేకుండా జీవించగలం. We can live without doing any sin. ఏ పాపము లేకుండా మనం జీవించగలం. Because it can be happen only by the word of God. అది దేవుని వాక్యం ద్వారానే మాత్రమే. When the word of God is in our heart, దేవుని వాక్యం మనం హృదయంలో ఉంచుకోవడం ద్వారా, when it is hidden in our hearts, మన హృదయంలో దాగి ఉన్నప్పుడు then we will not sin. అప్పుడు మనం పాపం చేయము. See, against we will read that word, thy word have I hid in my heart, that I may not sin against thee. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. So we must keep the word of God in our hearts. మన హృదయములో దేవుని వాక్యం ఉంచుకోవాలి. When our heart is filled with the word of God, ఎప్పుడైతే మన హృదయము దేవుని వాక్యంతో నిండి ఉంటుందో, our talk will be different. మనం మాట్లాడే మాటలు వేరేగా ఉంటుంది. Because we will speak according to the heart is filled. మన హృదయం ఏదైతే నిండి ఉందో దాని ద్వారా మనం మాట్లాడతాం. Because the words proceedeth out of mouth because of the heart. హృదయంలో ఏదైతే నిండి ఉందో దాని ద్వారా మన నోటితో మన నాలుకతో పలుకుతాం. So we must fill the hearts with the word of God. మన హృదయమును దేవుని వాక్యంతో నింపుకోవాలి. Then definitely we will be out of sin. అప్పుడు తప్పకుండా మన పాపం నుంచి బయట ఉంటాం. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. Hallelujah. We know what is the meaning of sin. పాపం అంటే అర్థం ఏంటో మనకు తెలుసు. Sin is nothing but it is crossing the mark. పాపం అంటే ఆ గీత దాటడం. There is a limitation. మనకి సరిహద్దులు ఉంటాయి. God said you must not go out of this. దీని నుంచి నువ్వు బయటికి వెళ్ళకూడదని For దేవుడు example, చెప్తాడు. we can see the life of Adam and Eve. ఉదాహరణకి ఆదాము అవ్వ యొక్క జీవితాలను చూసుకోవచ్చు. God has placed them in the Garden of Eden. దేవుడు వాళ్ళని ఏదైనా వనంలో ఉంచాడు. And God said there is a tree, a plant here which is good and evil. ఇక్కడ ఒక చెట్టు నాటబడి ఉంది. అది చెడుతో నింపి ఉంది, నిండబడి మంచి చెడులను తెలుగునిచ్చు ఆ వృక్షం అనుకుని దేవుడు చెప్పాడు. And God said you should not eat that fruit. దేవుడు ఏం చెప్పాడంటే ఆ ఫలాన్ని నువ్వు తినకూడదు అన్నాడు. That means everything is in our midst, అన్ని మన మధ్యలోనే ఉంటాయి. but there is a limitation for us. కానీ మనకు కూడా సరిహద్దులు అనేవి ఉంటాయి. God said you should do this, you should not do this. దేవుడు ఏం చెప్పాడంటే ఈ పని చెయ్యు, ఈ పని చెయ్యొద్దు అని And చెప్పాడు. if we are crossing that limit, if we are crossing that mark, దేవుడిచ్చిన ఆ గీతను లేదంటే ఆ సరిహద్దును మనం దాటినట్లయితే that is sin. అది పాపమే. We know in 1 John chapter 3 and verse 4, మొదటి యోహాను 3:4 there it says transgression is sin. See, transgression of the law is sin. ఆజ్ఞాతిక్రమమే పాపము అను. That means what the word of God, what the law is saying, if we are against that, it is sin. దేవుని వాక్యము లేదంటే దేవుడిచ్చిన నియమాలు ఆజ్ఞలను మనం అతిక్రమిస్తే అది పాపము. So we know what is good and what is bad. ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు. We are grown up. మనము మన పెద్దవారమయ్యాము. We can discern everything. ఏదైనా మనము ఆలోచన చేసి నిర్ణయం తీసుకోగలము. So you must select what is needed for you. నీకు ఏది కావాలో దాన్ని నువ్వు ఎంచుకోవాలి. You must be in the limits what God has given to you. దేవుడిచ్చిన సరిహద్దుల్లో నువ్వు ఉండాలి. So when you are in the limit, you will be out of sin. నువ్వు ఆ సరిహద్దుల్లో ఉన్నప్పుడు నువ్వు పాపం నుండి బయట ఉంటావు. Hallelujah. Hallelujah. So it can be happen only when the word of God is in our hearts. అది ఎలా జరుగుతుందంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా. James chapter 4 and verse 17 says, యాకోబు 4:17 James chapter 4 and verse 17, therefore to him that knoweth to do good and doeth it not, to him it is sin. కాబట్టి మేలైనది చేయనెరగియు అలాగు చేయువానికి పాపము కలుగును. You know that you should do good, నీకు మంచి చేయాలని నీకు తెలుసు, but you are not doing that. కానీ నువ్వు అది చేయట్లేదు. That is sin. అది పాపము. Even though you know you are not doing that. అది నీకు తెలుసు అయినప్పటికీ నువ్వు అది చేయట్లేదు. So unknowingly if you are doing it is sin. తెలియకుండా చేస్తే అది పాపం. That's why he says, to him that knoweth to do good and doeth it not, to him it is sin. కాబట్టి మేలైనది చేయనెరగియు అలాగు చేయువానికి పాపము కలుగును. Every time you are doing evil, ప్రతిసారి పాపం చేస్తూ ఉన్నావు. if you are doing some bad things, ఏదో చెడు కార్యములు చేస్తూ ఉన్నారు. and knowingly you are doing so, you are in sin.
అలా చేస్తున్నను బట్టి నువ్వు పాపంలో ఉన్నావు. And 1 John chapter 3 and verse 8 says, మొదటి యోహాను 3:8 ఏం చెప్తుందంటే 1 John chapter 3 and verse 8, మొదటి యోహాను 3:8 if you are committing sin, నువ్వు పాపం చేసినట్లయితే you are of the devil. నీవు ఆ అపవాది యొక్క సంబంధికుడు. For the devil sinneth from the beginning. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక ఆ పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. So why Jesus has come into this world? దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? He came to this world to destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను నాశనం చేయడానికి So దేవుడు వచ్చాడు. Christmas means Jesus came into this world. క్రిస్మస్ అనగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. And we are celebrating because God has come into this world in the form of man. దీన్ని మనము God has come into this world in the form of man. That is Christmas. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దాన్ని బట్టి మనం క్రిస్మస్ And జరిపించుకుంటున్నాం. here we can see the reason why he came. ఇక్కడ కూడా దేనికి వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. He is saying Jesus came to destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచుకుని దేవుడు The వచ్చాడు. works of the devil is nothing but sin. అపవాది యొక్క క్రియలు ఏంటంటే పాపము. From the beginning onwards he is doing sin. ఆది నుండి పాపం చేస్తూ ఉన్నాడు. So if we are in sin, మనం కూడా పాపంలో ఉన్నట్లయితే we are of the devil. మనము అపవాది సంబంధిలో, You are the children of devil. అపవాదికి కుమారులుగా ఉంటాం. So when you are in sin, just remember that you are the son of devil. నువ్వు పాపములో ఉన్నావంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే నువ్వు అపవాది యొక్క కుమారుడు. You are not the son of God. నువ్వు దేవుని కుమారుడివి కాదు. So when the word of God is in your heart, దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు, in other way I want to say that the word of God is making you to be as the son of God. ఇంకో విధంగా నేను చెప్పాలి ఏంటంటే దేవుని వాక్యము నిన్ను ఎలా తయారు చేస్తుందంటే దేవుని కుమారులుగా ఉంచడానికి తయారు చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Because if you are in sin, you are son of devil. నువ్వు పాపంలో ఉన్నట్లయితే నువ్వు అపవాదికి కుమారులుగా ఉంటావు. So when you are not sinning, you are the son of God. నువ్వు పాపంలో లేనప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా ఉంటావు. So secondly, the word of God is making you to come out of sin. రెండవదిగా దేవుని వాక్యము నిన్ను పాపం నుండి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. Hallelujah. హల్లెలూయా. And thirdly, మూడవదిగా verse 38 from Psalm 119. 119వ కీర్తన 38వ వచనం. Verse 38. 38వ వచనం. Establish thy word unto thy servant who is devoted to thy fear. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది, నీ సేవకుని దాన్ని స్థిరపరచుము. The word of God is making people to have the fear of God. దేవుని వాక్యము మనుషుల నుండి దేవుని అందలి భయము పుట్టిస్తుంది. It is making everyone to have the fear of God. ప్రతి ఒక్కడికి దేవుని అందలి భయము చేకూరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. Hallelujah. So the word of God can only make people to have the fear of God. దేవుని వాక్యము ఒక్కటి మాత్రమే దేవుని అందలి భయము చేకూరుస్తుంది. Many people are without the fear of God. అనేక మంది దేవుని అందు భయం లేకుండా ఉన్నారు. Okay, you may not have the fear of man. నీకు మనుషుల మీద భయం You may లేకపోవచ్చు, not have fear of anyone. ఎవరి మీద భయం ఉండకపోవచ్చు, But you must have the fear of God. కానీ దేవుని అందలి భయం మాత్రం నువ్వు కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. If you are out of fear of God, దేవుని అందలి భయం లేకపోయినట్లయితే you will destroy. నువ్వు నశించిపోతావు. God wants his people to have the fear of God. దేవుడు తన ప్రజలకి దేవుని యందు భయం కలిగి The ఉండాలని fear of అనుకుంటున్నాడు. God is the beginning of wisdom and the beginning of knowledge. దేవుని అందలి భయము జ్ఞానమునకు తెలివిని మూలమున ఉంది. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. Hallelujah. So if everyone is in the fear of God, ప్రతి ఒక్కరు దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు definitely everyone will have wisdom and knowledge. ప్రతి ఒక్కరికి జ్ఞానం కలిగి ఉంటారు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. So when we are having the fear of God, దేవుని యందలి భయం మనం కలిగి ఉన్నప్పుడు no devil can exist here. He cannot do his works here. ఎవరు ఇక్కడ మనతో ఉండలేరు, ఎవరు చెడు కార్యాలు మన యందు Because the తలపెట్టలేరు. fear of God in Proverbs chapter 8 and verse 11 it says, it is hating evil. సామెతల గ్రంథంలో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే దేవుని యందలి భయము చెడుతనాన్ని అసహించుకుంటుంది. I think it is 8th chapter and verse 13, 11 or 13. సామెతలు 8వ అధ్యాయంలో ఉంటుంది. 8:13. The fear of the Lord is to hate evil.
The fear of the Lord is to hate evil. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనముగా అసహించుకునుటే That is the fear of God. అది దేవుని యందలి భయము. Everyone will hate evil. ప్రతి ఒక్కరు చెడుతను అసహించుకుంటారు. They will not love evil. ఎవరు చెడుతన్ని ఇష్టపడరు. That evil is pride, arrogancy, evil way, the forward mouth. ఆ చెడుతనం ఏంటంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు So that are the evil. అవి చెడుతనము. So if anyone are hating that evil, ఆ చెడుతనంని ఎవరైతే అసహించుకుంటారో they are having the fear of the Lord. వారు దేవుని యందు భయం కలిగి ఉన్నట్లు. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. Hallelujah. So there will be no man who has that pride or arrogancy. ఇంకా ఆ మనుషులకి ఆ గర్వము గాని అహంకారం ఇంకేమాత్రం ఉండదు. They don't speak anything that is not good and they don't have any forward mouth. దుర్మార్గతము లేదంటే కుటిలమైన మాటలు ఇంకెప్పుడు మాట్లాడరు. Their words will be pleasing to everyone. ఎవరికి అనుకూలంగా ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. They will not abuse anyone. ఎవరిని దూషించరు. Hallelujah. హల్లెలూయా. Their words will be like salt. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఉప్పు వలె ఉంటాయి. Their words will be graceful. వాళ్ళ మాటలు కృపతో నిండి And ఉంటాయి. it will give peace to everyone. అది అందరికి ఆనందాన్ని ఇస్తుంది. So when you are having the fear of the Lord, దేవుని యందు భయము నువ్వు కలిగి ఉన్నప్పుడు definitely everyone will hate evil. ప్రతి ఒక్కరు చెడుతనం It can నశించుకుంటారు. be happen only when we have the word of God. ఇది ఎలా జరుగుతుందంటే దేవుని వాక్యం మనం చదువుట That's ద్వారా. why he says, Lord, establish me in your word, because that makes everyone to have the fear of the Lord. దేవా నీ వాక్యమందు నన్ను నీ వాక్యంలో నన్ను నిలిచు, అప్పుడు అందరూ దేవుని యందు భయం కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Maybe we are having the fear of the Lord, మనము దేవుని యందు భయం కలిగి ఉన్నాము. but God wants everyone to have the fear of the కానీ Lord. అందరూ కూడా దేవుని యందు భయం కలిగి ఉండాలని చెప్తున్నాడు. Amen. ఆమేన్. So it can be happen by the word of God. అది దేవుని వాక్యం ద్వారానే అవుతుంది. And fourthly, నాలుగవదిగా verse 50. 15వ వచనం. Verse 50. 50వ వచనం. This is my comfort in my affliction, for thy word hath quickened me. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచే. When you are in affliction, ఎప్పుడైతే నువ్వు బాధలో ఉన్నావో the word of God will give you comfort. దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది. It will quicken you. That means it will give life to you. అది నీకు జీవాన్ని ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. హల్లెలూయా. Yes. Some or other day, everyone will have this affliction. ప్రతి ఒక్కరికి ఈ బాధ ఉంటుంది ఒకనొక రోజు. No one will be happy every time. అన్ని సమయంలో అందరూ సంతోషంగా ఉండలేరు. Mostly everyone will have sadness. ఎక్కువ శాతము చాలా మందికి దుఃఖంలో ఉంటారు. Sorrow will just follow them. దుఃఖం వెంటాడుతూ ఉంటది. So if you want to have comfort in that time, ఆ సమయంలో నీకు నెమ్మది కలగాలి or అనుకున్నట్లయితే, if you want to have life, దానిలో నీకు జీవం కావాలి అనుకున్నట్లయితే, the word of God can only give you life and comfort. దేవుని వాక్యం మాత్రమే నీకు ఆ నెమ్మది ఆ జీవాన్ని ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Yes, people are against us. ప్రజలు మనకు వ్యతిరేకంగా Their ఉంటారు. words will not comfort us. వాళ్ళ మాటలకు మనం బాధపరుస్తూ ఉంటారు. Even that will keep more sorrow upon us. అది ఇంకా మనకి ఎక్కువగా దుఃఖాన్ని చేకూరుస్తాయి. Instead of comforting us, they will add more sorrow to our lives. మనల్ని ఆదరించడానికి బదులు వాళ్ళు ఇంకా ఎక్కువగా దూషిస్తూ ఉంటారు. But when God speaks, కానీ దేవుడు మాట్లాడినప్పుడు really it gives comfort. అది మనకి ఆదరణ ఇస్తుంది. It gives life to us. అది మనకి జీవాన్ని ఇస్తుంది. Hallelujah. Hallelujah. So the word of God is life unto us. దేవుని వాక్యము మనకి జీవము. Hebrews chapter 4, హెబ్రీ 4వ అధ్యాయము chapter 12 and verse 4. 12వ అధ్యాయము 4వ వచనం. It says, the word of God quickeneth us. Is it 4:12 or 12:4? Okay, 4:12. 14 is it? Hebrews chapter 4 and verse 12. హెబ్రీ 4వ అధ్యాయము. For the word of God is quick. That means the word of God is life and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కర్ము కంటేను వాడిగా ఉండి
ప్రాణాత్మలను కీలను మూలుగులను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. Our heart is having thoughts. మన 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 హృదయము ఆలోచనలతో నిండి ఉన్నాయి తలంపులు. And the word of God only can enter into that and search it. దేవుని వాక్యం మాత్రమే ఆ తలంపుల్లోకి వెళ్ళి దాన్ని శోధించగలదు. Or no one can enter into heart. ఎవరు హృదయంలోకి ప్రవేశించలేరు. Then the word of God only can enter and it can search and it can set right. దేవుని వాక్యం మాత్రమే హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుచున్నది. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. Hallelujah. So first it says the word of God is life and powerful. మొదటగా ఏం చెప్తుందంటే దేవుని వాక్యము సజీవము బలము గలది ఉన్నది. Amen. Amen. It is the life. అది సజీవమైనది. Jesus said man cannot live by bread alone but by the word of God that proceeded out of the mouth. మానవుడు రొట్టెతో మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అనుకుంటా. So whatever is proceeding from the mouth of God, ఏదైతే దేవుని నోటి నుండి వస్తుందో that gives us energy. అది మనకి బలాన్ని చేకూరుస్తుంది. Whatever we are eating, the bread or anything, ఏదైతే మనం తింటున్నామో రొట్టె గాని ఏదైనా that cannot give us life. అది మన జీవాన్ని ఇవ్వదు. After eating also people are dying. అది తిన్నా కూడా ప్రజలు చనిపోతూ ఉన్నారు. We know in the desert Israelites ask for non-veg. ఇజ్రాయేలీలు ఆ అరణ్యములో మాకు మాంసాహారం ఇవ్వమని అడిగారు. Because every day they are having that manna. ప్రతిరోజు ఆ మన్నాను తింటూ ఉన్నారు. And they are bored of that food. అది తిని తిని విసిగిపోయారు. And they said we want non-veg. మాకు మాంసాహారం కావాలని అడిగారు. And God gave them food. దేవుడు God gave them non-veg. వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దొరికింది. And they ate up to their neck. వాళ్ళు పీకల దాకా తిన్నారు. What happened? ఏమైంది? Actually after eating people should live. ఎలా తిన్న తర్వాత ప్రజలు సజీవంగా ఉండాలి. People will eat to live. ప్రజలు బ్రతకడానికే తింటారు. Is it? అవునా కదా? Am I right or wrong? Why we eat? దేనికోసం మనం తింటాం? We must live. జీవించడానికి. But see what is happening? కానీ ఇక్కడ ఏం జరిగింది? The bread or what they eat, it gave them death. వాళ్ళు తిన్న ఆహారము వాళ్ళకి మరణం తీసుకొచ్చింది. That's why Jesus is saying man cannot live by bread. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మానవుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. He can live by the words of God that proceeded from his mouth. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మానవుడు జీవిస్తాడు. Hallelujah. Hallelujah. So word of God gives you life. దేవుని వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది. And fifth one, ఐదవదిగా 67th verse. 67వ వచనం. Psalm 119:67. 119వ కీర్తన 67వ వచనం. Before I was afflicted, I went astray, but now I had kept thy word. శ్రమ కలుగక మునుపే నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. So the word of God is making you not to go away of the way. దేవుని వాక్యము నీ త్రోవని విడిచిపెట్టకుండా సరైన త్రోవలో నడుచుటకు ఉపయోగపడుతుంది. Hallelujah. హల్లెలూయా. You are in a way. నీవు ఒక త్రోవలో వెళ్తూ ఉన్నావు. You are going towards your goal. నీ గమ్యం వైపు నువ్వు వెళ్తూ ఉన్నావు. But when the affliction is coming, కానీ ఎప్పుడైతే శోధనలు వస్తూ ఉన్నాయో you are going out of your way. నీ త్రోవల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నావు. But when the word of God is with you, దేవుని వాక్యము నీతో ఉన్నప్పుడు you are not going out of your way. నీ త్రోవలను విడిచిపెట్టవు. Hallelujah. హల్లెలూయా. You will not have any affliction, or that even though that affliction will not make you to go out of your ways. శ్రమ కలిగినను నీ త్రోవలను విడిచిపెట్టవు. Because your word that you are having will make you to live in that way. ఎందుకంటే నీవు కలిగిన ఆ వాక్యము మా త్రోవలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. Hallelujah. హల్లెలూయా. Everyone, hallelujah. Hallelujah. So we must go in a way. We must walk in our way. మనము ఆ మార్గంలో మన మార్గంలో ఆ త్రోవలో That నడుచుకోవాలి. means our way means the way that leads to God. ఆ త్రోవ ఏంటంటే దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే త్రోవ. Jesus said, I am the way to God. దేవుడు యేసు చెప్తున్నాడు, నేనే మార్గమును. So the way is that it leads to God.
దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే మార్గం. So when we are walking in that way, ఆ మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు if there is no word of God, దేవుని వాక్యం లేకపోతే we will go out of that way. ఆ మార్గం నుండి పక్కకు వెళ్ళిపోతాం. That means we will go out of God's way. దేవుని త్రోవ నుండి పక్కకు వైదొలిగిపోతాం. We will go to Satan or we will go to evil place. అది చెడు మార్గంలోకి లేదంటే అపవాది యొక్క మార్గంలోకి మనం It will వెళ్ళిపోతాం. lead us to destruction, hell. అది నాశనానికి నరకానికి దారితీస్తుంది. But when the word of God is in us, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు we will go in the way. మనము అదే త్రోవలో వెళ్తాం. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Everyone, hallelujah. హల్లెలూయా. So I'm making fast. And the sixth one, ఆరవదిగా 105. 105వ వచనం. 119వ కీర్తన 105వ Your వచనం. word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు That వెలుగునయ్యున్నది. means the word of God is a torch to us. దేవుని వాక్యము మనకు ఒక దీపంలాగా ఉంది. It is a lamp and it is a light. అది మనకి దీపము అలాగే వెలుగునై ఉంది. So both means when we have the torch, ఎప్పుడైతే ఆ దీపం మనం కలిగి ఉంటామో we can walk without falling into any pit. ఏ గుంతలో పడకుండా మనము సరైన మార్గంలో వెళ్ళగలం. We will be careful in our ways. మన మార్గంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. We will walk very nicely. చాలా జాగ్రత్తగా మనం నడుస్తాం. But when there is darkness, ఎప్పుడైతే చీకటి ఉంటుందో we don't know where we are keeping our feet. ఎక్కడ కాలు మోపుతున్నాం మనకే తెలీదు. Maybe we may fall. పడిపోవచ్చేమో. We may have hurt. మనకు గాయాలు తగలొచ్చు. So light will make us to walk carefully. ఆ వాక్యం ఏంటంటే ఆ జాగ్రత్తగా నడుచుకోవడానికి It is ఉపయోగపడుతుంది. a torch or it is a guide. అది దీపము లేదంటే మన త్రోవకు వెలుగునై ఉంది. Hallelujah. Hallelujah. The word of God is torch or it is a guide. ఆ దేవుని వాక్యము దీపము లేదంటే దారి చూపించేదిగా ఉంటుంది, మార్గదర్శి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So 10th class students used to have all in one guide. 10వ తరగతి పిల్లలకి ఆల్ ఇన్ వన్ గైడ్ ఉంటుంది. You all came from that standard. మీరందరూ అది చదువుకొని వచ్చారు Did కాబట్టి. you have that book? All in ఎవరైనా one guide? No? That means everything will be in that guide. అంటే అన్ని సబ్జెక్ట్స్ ఆ గైడ్ లో ఉంటాయి. If we read that guide, ఆ గైడ్ చదువుకుంటే we can pass easily. ఈజీగా పాస్ అయిపోతాం. Okay, that will lead us to have success. అది మన విజయానికి దారితీస్తుంది. Okay, in the same way, అదే రీతిగా if some guide is there, దారి చూపించేవాడు లేదంటే మార్గదర్శి ఉన్నప్పుడు he will take us to the right place. అది మనకి సరైన మార్గంలోకి గమ్యానికి తీసుకువెళ్తాడు. If we go to some other place that we don't know, మనకి తెలియని మార్గానికి మనం వెళ్తున్నప్పుడు there some guides will be, అక్కడ కూడా మార్గదర్శకులు ఉంటారు. and they will say this is this, this is that, and they will lead us. వాళ్ళు మనకి చూపిస్తారు ఇది ఆ స్థలం అది ఈ స్థలం అనుకొని. In the same way, we are strangers in this world. అలాగే ఈ లోకంలో కూడా అనేకమైన తెలియని వారు ఉంటారు, తెలియని వారు. In this world, we are also like strangers. మనము తెలియని వారంగా ఉన్నాము ఈ లోకంలో. So we don't know where to go and what to do. ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది మనకు కూడా తెలియదు. If it is our place, we know. అది మనకు తెలిసిన స్థలం అయితే మనకు తెలుసు. But our place is heaven. కానీ మన స్థలం ఏంటంటే పరలోకము. We came to the world as strangers. ఈ లోకానికి పరదేశులుగా వచ్చాం. So we don't know anything. ఏమి మనకు తెలియదు. So we must need a guide. మనకి మార్గదర్శకుడు So కావాలి. all in one guide is our Bible. ఆల్ ఇన్ వన్ గైడ్ ఏంటంటే మనకి ఈ బైబిలే. Hallelujah. Hallelujah. It will say in what the way you must go, where you have must step, and everything it will lead you. ఏ మార్గంలో వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకొని మనకి దారి చూపిస్తూ ఉంటుంది. So the word of God is a torch or it is a guide. దేవుని వాక్యము మనకు దీపమై ఉంది లేదంటే మార్గదర్శకుగా ఉంది. And finally the word of God in Psalm 119 verse 130, 119వ కీర్తన 130వ వచనంలో, the entrance of the words giveth light, it giveth understanding unto the simple. నీ వాక్యములు వెల్లడి అగుడ తొడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. If you are not having any wisdom or understanding, నీకు ఏ తెలివి జ్ఞానము లేకపోయినట్లయితే, very simple you are. నువ్వెవరు అంటే, But you can know everything. నీకు అన్ని నువ్వు తెలియలేనివాడుగా ఉంటావు కానీ
దేవుని వాక్యం తెలుసుకోవడం ద్వారా నువ్వు తెలివి కలగాడుగా ఉంటావు. When the word of God enters, ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ప్రవేశిస్తుందో it gives understanding to the simple. అది తెలివి లేని వారికి తెలుగునిస్తుంది. Hallelujah. హల్లెలూయా. It gives you wisdom. అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. Amen. ఆమేన్. If you want to have that wisdom or understanding, ఆ తెలివి జ్ఞానము నువ్వు కలిగి ఉండాలనుకున్నట్లయితే the word of God must enter into your life. నీ దేవుని వాక్యము నీ జీవితంలోకి ప్రవేశించాలి. Because the entrance of the words will give light. ఆ వాక్యము ప్రవేశించడం ద్వారానే నీకు వెలుగునిస్తుంది. Hallelujah. హల్లెలూయా. When it is entering and gives light, ఎప్పుడైతే అది నీలో ప్రవేశించి వెలుగునిస్తుందో immediately you will have understanding. నీకు తెలివి వస్తుంది. You can understand everything. ప్రతిదీ నీకు తెలుసుకోగలవు. Until then you don't know what to do. అప్పటి వరకు ఏం చేయాలో నీకు తెలియదు. But the word of God that entered is making you to know or discern what is good and bad. దేవుని వాక్యములో నువ్వు ప్రవేశించడం వాడా ఏది మంచో ఏది చెడువో ఆ తెలివితేటలు నీకు తెలుస్తుంది. So we have seen what is the word of God unto us from the Psalm 119. 119వ కీర్తన నుంచి దేవుని వాక్యము ఏది బోధిస్తుంది అనేది మనం చూసుకున్నాం. So we have seen 7 things. 7 విషయాలు మనం చూసుకున్నాం. Can you repeat or say? ఒకసారి చెప్పగలరా? First one, what the word of God is doing. మొదటగా దేవుని వాక్యం ఏం చేస్తుంది? Okay. Slip is there, you can say. First one, see, very good. See in that slip and said, it will cleanse us. మనల్ని శుద్ధి చేస్తుంది. Second, రెండవదిగా second slip, okay. It will not make you to have sin. పాపం చేయకుండా ఉండడానికి మనల్ని కాపాడుతుంది. Third one, మూడవదిగా slip didn't come, okay. What is that? They forgot that slip, okay. Okay, third one, come on. You have to say. It will make people to have the fear of the Lord. ప్రజలకి దేవుని యందు భయం పుడుతుంది. The fourth one, నాలుగవదిగా it gives life and comfort. అది జీవాన్ని ఇస్తుంది. Fifth one, fifth. It will make you not to go out of the way. ఆ త్రోవ నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికి కాపాడుతుంది. And sixth one, ఆరవదిగా it will be as a guide. అది మార్గదర్శకులుగా ఉంటుంది. Seventh one, ఏడవది it will give understanding to the simple. తెలివినిస్తుంది. To whom? ఎవరికి? Who don't have. తెలివి లేని వారికి తెలివినిస్తుంది. Okay. If you don't have notes, మీ దగ్గర పుస్తకాలు లేకపోతే, if you don't have pen, పెన్స్ కూడా లేకపోతే, everyone are having mobiles. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. Is it? In this mobile, you will have notebook. మొబైల్స్ లో నోట్బుక్ ఉంటుంది. You can write it. దాంట్లో రాసుకోండి. Okay. So anytime, not only here, wherever you are going, you are carrying your mobiles. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మొబైల్స్ మీతో ఉంటాయి కాబట్టి, You are not carrying Bible, but you are carrying mobiles wherever you go. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకెళ్ళరు కానీ మొబైల్స్ మాత్రం పట్టుకెళ్తారు. So everything is in this mobile. ప్రతిదీ ఈ మొబైల్లోనే ఉంటుంది. Okay. Book is there, pen is there, Bible is there. బుక్, పెన్ను, బైబిల్ అన్ని కూడా ఈ మొబైల్లోనే ఉంటాయి. Wanted, unwanted stuff, everything is there. కావాల్సింది వద్దనుకునేది కూడా ఉంటాయి. So please use it carefully. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. Okay. Hallelujah. హల్లెలూయా. So after you reach your home, even every time you must meditate what the word of God is unto us. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి సమయంలో దేవుని వాక్యం ఏది బోధిస్తుందో దాని మీద మనం ధ్యానం And చేయాలి. finally, I want to tell you, చివరిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. very nice, we have learned what the word of God is unto us. దేవుని వాక్యం మనకు ఏమై ఉన్నది అనుకునేది మనం నేర్చుకున్నాం. So how many of you are reading Bible? ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నారు? Nan naam ke vaast.
ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాను అన్న not కాదు, calendar word, రోజు క్యాలెండర్ వాక్యం చదవటం కాదు. because we are sending. If you read also, you will say, I'm reading Bible. Okay. అది చదివినా నేను బైబిల్ చదువుతున్నాను అనుకొని చెప్పొద్దు. Okay. At least one chapter. ఒక అధ్యాయమైనా రోజు చదువుతున్నాను అన్నవారు. I praise God. 1, 2, 3, 4, 5, 6. 6 people are there. 6 చేతులు ఎత్తారు, వాళ్ళని బట్టి దేవునికి So స్తుతులు చెల్లిస్తాం. just examine ourselves. మళ్ళీ మనం పరిశీలించుకుందాం. The word of God will give us 7 things. దేవుని వాక్యం మనకు అనేక విషయాలు బోధిస్తుంది. Only 7 we have seen, ఇక్కడ మనం 7 విషయాలే చూసుకున్నాం, but there are a lot of things. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. So it is very benefit unto us. అది మనకి చాలా ఉపయోగం. Okay, shall we all close our eyes? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. Our gracious Heavenly Father, పరలోకం ముందున్న మా తండ్రి, we thank you for your words. నీవిచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు. Yes, Lord, we understood what your word is unto us, నీ వాక్యం ఏమైందో మేము అర్థం చేసుకున్నాం, but we are unable to follow that. కానీ దాన్ని మేము పాటించలేకపోతున్నాం. Forgive us, O God. దయతో మనల్ని క్షమించండి. Help us to read and meditate your word. నీ వాక్యము చదివి ధ్యానం చేయటకు మీ సహాయం That only అనుగ్రహించండి. make us to not to fall in sin. అదే పాపంలో పడుకోకుండా మనకు That will make కాపాడుతుంది. us to come out of the evil ways. చెడు మార్గంలో నుండి మనల్ని బయటికి తీసుకుని వస్తుంది. So Lord Father, help us to have interest upon the word of God. దేవుని వాక్యం మీద మేము శ్రద్ధ కలిగి ఉంటకు సహాయం దయచేయండి. As the first psalm says, help us to enjoy reading the word of God and meditate it day and night. దేవుని వాక్యం దివారాత్రము ధ్యానించి ఆనందించే విధంగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం. Let everyone have that knowledge of God. ప్రతి ఒక్కరికి అటువంటి జ్ఞానం దయచేయండి. Let this word be fruitful in everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము ఫలభరితం చేయమని We వేడుకుంటున్నాం. give all the glory and honor. సమస్త మహిమ ఘనత నీకే And చెల్లిస్తున్నాం. also I pray for each and everyone. అక్కడ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. Lord, be with them, be with their jobs, in their studies. వారితో ఉండండి, వాళ్ళ చదువుల్లో వాళ్ళ ఉద్యోగాల్లో మీరు ఉండమని వేడుకుంటున్నాం. Give success to them. వాళ్ళకి మీరు విజయాన్ని దయచేయండి. Yeah. I pray once again for this evening service. మరొకసారి సాయంకాలపు ఆరాధన విషయం ప్రార్థన చేస్తున్నాం. Bless it. దీన్ని దీవించండి. Let it be a blessing to many people. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని And వేడుకుంటున్నాం. also I pray for the people who are watching this online. అలాగే ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారి కోసం ప్రార్థన And చేస్తున్నాం. now or after, ఇప్పుడు చూసిన తర్వాత చూసిన Lord, even speak to them also. వారితో కూడా మీరు మాట్లాడమని Change వేడుకుంటున్నాం. everyone's life. ప్రతి ఒక్కరి జీవితాలను మీరు మార్చమని Let వేడుకుంటున్నాం. everyone enter into this word. Let everyone, Lord, keep this word in their heart. ప్రతి ఒక్కరు ఈ వాక్యంలో ప్రవేశించి ఈ వాక్యాలని వాళ్ళ హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. We give all the glory and honor. సమస్త మహిమ ఘనత నీకే In చెల్లిస్తున్నాం. Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. Amen. మన త్రియక దేవుని ప్రేమ కృప సమాధానం ఇప్పుడు నెల్లప్పుడు మరి ముఖ్యముగా దేవుని వాక్యములో ఉండి ఆ వాక్యమును గ్రహించి వాక్యం కలిగి ఉండాలని కోరుకున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడేండి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్.